పెడతానంటాడు, నాలుగు మందమని అబద్ధాలాడుతూ ఈ పెద్ద మనిషి మోసాలు చేస్తూ ఈ పెద్ద మనిషి ఇప్పుడు ప్రతి ఇంటికి తన ఎమ్మెల్యేలను తన పార్టీకి సంబంధించిన నాయకులను ఈ మోసాన్ని ప్రశ్నిస్తే ఏమంటాడు? ఈ నాలుగు మందం. ఈ సంవత్సర కాలంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎంత బాకీ ఉంది అని ఆ మేనిఫెస్టో ద్వారా అందుబాటులో ఉండే దానికోసం అని చెప్పి మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తుంచుకునే వెసులుబాటును కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ ఫోన్లలో ప్రతి కుటుంబం కూడా వీళ్ళు ఎంత బాకీ ఉన్నారో ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత ఎవరెవరు ప్రతి కుటుంబానికి ఎంత బాకీ ఉన్నారో, ఏ ఐటమ్ మీద వర్తిస్తుందో, వీళ్ళు ఎంత ప్రతి కనీసం మనకు సిగ్గుచ్చి మనం బాకీ పడ్డ ఈ సంవత్సర కాలంలో మనకి ఎక్కడ సొమ్మునేమైనా మనకి ఏమైనా ఎదిగిస్తారేమో ఆశ. ఎందుకంటే చంద్రబాబు కూడా ఒకసారి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం జరుగుతుంది. బనకచెర్ల ప్రాజెక్టు రాయలసీమకి ఎంతో ఉపయోగమని చంద్రబాబు నాయుడు చెప్తాను. దీని మీద మీ పార్టీ స్టాండ్. బనకచెర్ల అనేది చంద్రబాబు వచ్చిన తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు కానీ అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మీకు తెలుసు గురు శిష్యులే. మరి వాళ్ళిద్దరూ క్రియేషన్ ఇది. ఈ అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను, చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నాను రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఉదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలయ్యే కార్యక్రమం కాదు. అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. ఈయన ఇక్కడ డైవర్ట్ చేస్తామంటే ప్రజలందరినీ బనకచెర్ల పేరుతో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బనకచెర్లను అడ్డుకుంటారని చెప్పి ఆయన కూడా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు చేసే డ్రామా తప్ప వాసాలు చాలా దూరంగా ఉంది. బనకచెర్ల అనేది ఏదైనా రావాలంటే రేపు తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప అమలయ్యే పరిస్థితి ఉండదు.